హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాళ మన ఫ్రాంక్ టాక్స్లో మనతో పాటు ఉన్నారు మనిషిని మేనేజ్ చేసే స్పెషలిస్ట్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు. మనిషిని మేనేజ్ చేసే స్పెషలిస్ట్ అని అంటున్నాను నేను. చాలా బాగుంది. ఎందుకంటే మైండ్, యోగా, అఫ్ కోర్స్ డెంటల్, ఫేషియల్, ఈ సర్జరీస్ అన్నీ యువర్ అన్ ఎక్స్పర్ట్ డాక్టర్. కానీ మీరు మనుషులను మేనేజ్ చేస్తారు సార్. మనుషుల్ని మేనేజ్ చేయడమే జీవితం. ఐ ఫీల్ పీపుల్ స్కిల్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. మన జీవితంలో హార్డ్లీ ఒక 20-30 మందిని చూస్తాం అంతే దగ్గరగా. జనాలు కోట్లలో ఉన్న మన జీవితం దగ్గరగా వచ్చేది ఒక 20 మంది ఉంటారు. ఈ 20 మందిని మేనేజ్ చేసుకోలేక చాలామంది సఫర్ అవుతారు. సో ఐ ఫీల్ ఒక 20 బ్రెయిన్స్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతే, ఒక 20 మెంబర్స్ మనుషుల మధ్యలో నువ్వు నలగలేకపోతే, మెలగలేకపోతే దిస్ నో పాయింట్ లివింగ్ లైఫ్. సో అందుకని ఆ 20-30 మనస్తత్వాల్ని నువ్వు గ్రిప్లో పెట్టేసుకోవాలి. ఎలా? దెన్ యూ నో ఇట్ ఈస్ ఈజీ టు ట్రావెల్. ఎలా అంటే జస్ట్ బై ఓపెనింగ్ హార్ట్ అండ్ అండర్స్టాండింగ్ కండిషన్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఈ మైండ్ పనిచేసే విధానము, బ్రెయిన్ మైండ్ పనిచేసే విధానం కనుక తెలిస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఈ సూసైడ్లు కానీ, యాంగ్జైటీ కానీ, యాంగర్ ఇష్యూస్, ఇవన్నిటికీ కారణం నా సొంత మైండ్ ఎలా పనిచేస్తుంది అని అర్థం చేసుకోకపోవడం. మనం ఎంత బయట ఎక్స్టర్నల్ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా, చిన్న లోపల వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసి ఆ టైంలో అట్లా బిహేవ్ చేయడం రావాలి అనేది తెలియక. స్పిరిచువాలిటీలో నేను ఎప్పుడు అందుకే అనుకుంటుంటా దట్ స్పిరిచువాలిటీ ఏం నేర్పిస్తుందా అంటే ఏ బుక్ ఏ షెల్ఫ్లో పెట్టాలి అని నేర్పిస్తుంది అంటారు. అంటే నిజంగా కూడా ఏ సమయంలో ఎక్కడ ఏది మేనేజ్ చేసి మాట్లాడగలిగితే సాల్వ్ అయిపోతాయి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్. అది తెలియక చాలామంది సఫర్ అవుతారు, స్ట్రగుల్ అవుతారు. ఈ వీక్ అయితే మొత్తం ఎన్ని మర్డర్లు చూసాము, ఎన్ని కేసులు చూసాము, ఎన్ని సూసైడ్లు చూసాము. బాధేస్తుంది అప్పుడప్పుడు. స్మాల్ ఒక చిన్న స్పర్ట్ ఆఫ్ యాంగర్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్. సో అందుకని మనుషుల్ని చదవడము, మనుషుల్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మోస్ట్ డేంజరస్ యానిమల్ మనిషే అవ్వగలడు. అవును, అది ఇప్పుడు ప్రూవెన్ కూడా. అందుకని అంత డేంజరస్ యానిమల్గా మారకుండా యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఎ చెక్ ఆన్ మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన మీద మనకి. చాలా ఇంపార్టెంట్. 3 కేసెస్ డిస్కస్ చేద్దాం సార్. 3 డిఫరెంట్. ఫస్ట్, ఇప్పుడు ప్రస్తుతానికి అనాలిసిస్కి ఇదవుతున్నటువంటి రీసెంట్ సూసైడ్ కేస్ ఆఫ్ అ వెరీ వెరీ ఫేమస్ పబ్లిక్ పర్సనాలిటీ. ఇది ఫస్ట్ కాదు. ఎస్పెషలీ జర్నలిజంలో ఉన్నప్పుడు ఇంతకుముందు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఫీమేల్ యాంకరే, ఆవిడకి కొంచెం స్పెషల్లీ ఛాలెంజ్డ్ సన్ ఉన్నారు. అండ్ షీ యూస్ టు మేనేజ్, ఒకరే చేసేవారు మేనేజ్. ఫాదరు అంతా బాగానే ఉన్నారు. ఆవిడ అందరికీ సోషల్ సర్వీస్ అది చేశారు. ఆవిడ అలాగే సూసైడ్ 4th ఫ్లోర్ వాళ్ళ ఇంటి పై నుంచి దూకి చనిపోయారు. రీజన్ ఏదైనా అవని. ఆవిడ డివోర్సీ, షీ వాజ్ సింగిల్. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే వెలుగులోకి వచ్చినటువంటి కేసు. సో జర్నలిజం ఆర్ ఎనీ పబ్లిక్ పర్సనాలిటీ ఫర్ దట్ మ్యాటర్, మీరు అన్నట్టే రోజుకి ఎంతోమందిని చూస్తాం, ఎంతోమందికి నచ్చ చెప్పే పరిస్థితిలో ఉంటాం. ఒక కేసు తీసుకొని అనాలిసిస్ మాట్లాడాలన్నా అంత అనాలిసిస్ చేస్తాం. మనకిది కావాలి, మనకిది వద్దు, ఇంకొకరి జీవితంలోకి మనం వెళ్ళాలన్నా ఆల్రెడీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్న లైఫ్లోకి మనం ఆహ్వానించాలన్న వాళ్ళని, ఇది కత్తి మీద సామే. ఇప్పుడు అంత రిస్క్ వద్దు. ఇలా ఎందుకు బేసిక్ అనాలిసిస్లో వెనకపడుతున్నాం? ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి విచక్షణ ఏదైతే లాజికల్ థింకింగ్ ఉంటుందో దానికి ఎమోషనల్ థింకింగ్ అడ్డుపడుతుంటుంది. నాకు అది తప్పు అని తెలుసు, బట్ ఐ లైక్ ఇట్ అనేది ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఇరుక్కుపోతారు. ఈ లైక్ ఇట్ వచ్చాక లైక్ ఇట్ పెద్దదయ్యి అది మేనేజ్ చేసేస్తాను, అదేముంది, దట్స్ ఓకే, ఇదే ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందా అప్పుడు ఇలా బిహేవ్ చేద్దామని లాజికల్ మైండ్ని డామినేట్ చేస్తూ ఎమోషన్స్ అన్నీ చెప్పేస్తాయి. ఏముంది, ఒక మ్యారేజ్ అయిపోయిన ఒక అబ్బాయికి 10 ఏళ్ళ కొడుకు కూతురు ఉన్నారు. ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి కూతురు ఉంది. పర్లేదు, మేమిద్దరం ఓకే అనేటట్టుగా వీళ్ళు అనుకున్న సో మెనీ సర్కమ్స్టెన్సెస్ మారిపోతూ ఉంటాయి అనే చిన్న లాజిక్ని వీళ్ళు అర్థం చేసుకోరు. సో దానివల్ల ఎమోషనల్ థింకింగ్ ఎక్కువైనప్పుడు లాజికల్ థింకింగ్ పనికి రాదు. ఎప్పుడైతే లాజికల్ థింకింగ్ పడిపోతుందో ఎమోషనల్ థింకింగ్ వల్ల సో మెనీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవుతాయి. నార్మల్గా ఏమవుతుంది, ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే
మన లోపల ఒక సిస్టమ్ వచ్చి ఎవరిని చంపేద్దామని కోపం వచ్చింది, కానీ లోపల ఒక సిస్టమ్ పిలిచే అవసరం లేదు, వీడి సంగతి చెప్దాం, తర్వాత నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుందాంలే, ఇప్పుడు అవసరం లేదులే అని ఒక సిస్టమ్ ఆపుతుంది. కొంతమందికి ఆ ఎమోషనల్ ఎంత అప్సర్జ్ అయిపోతుందంటే ఆ బ్యాలెన్స్ లేక, అది అర్థము కాక స్పాంటేనియస్గా ఏదో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు ఇలాంటి సూసైడ్లు జరుగుతున్న వాటికి కూడా అది స్పాంటేనియస్ అంటారా సార్? అంటే చాలా కంప్రెస్ అయిపోయి సడన్గా బర్స్ట్ అవుట్. ఏదో జరుగుంటాయి, ఒక్క రోజులో అవ్వదు, ఏదో జరుగుంటాయి, చాలా సీన్స్ అయి ఉంటాయి, ఇంకా నాకు ఎటు వే అవుట్ లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇది వేరియస్ లెవెల్స్. ఒకటి మేనియాక్స్గా మారుతారు, ఒక్కోసారి ఏమి కాదులే దట్స్ ఓకే ఇదే ఇస్ ద బెస్ట్ రూట్ అని మారుతారు. నెక్స్ట్ నాకు ఇంకా వే అవుట్ లేదు, ఇంక ఇది నాకు దీన్ని తప్ప ఇంకొక మార్గం లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు కానీ ఇది నాకు సాల్వ్ కానీ ఒక ప్రాబ్లం అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇలా నేను చచ్చిపోతేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే స్టేజ్కి వచ్చేస్తారు. దానివల్ల మైండ్ లోపల మన మెమరీ సెంటర్ ఏదైతే యానిమలిస్టిక్ సెంటర్ లాగా మెమరీ సెంటర్లా కలిపి ఉన్న ఒక సిస్టమ్ ఉంటుంది, లింబిక్ సిస్టమ్ అని. హిప్పో క్యాంపస్, తర్వాత హైపోథాలమస్, అన్నీ ఒక సిస్టమ్ లాగా ఫామ్ అయి ఉంటాయి, అన్నీ కనెక్టెడ్. ఓకే, అందులో హిప్పో క్యాంపస్ కానీ అమిగ్డిలా కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు దే సడన్లీ గెట్ యూ ఇంటూ అన్ యానిమల్ మోడ్. నేను సర్వైవల్, ఎప్పుడైతే సర్వైవల్లో బ్రతుకుతున్నామో హ్యూమనిస్టిక్ ఇన్స్టింక్ట్ పోతుంది, యానిమల్ ఇన్స్టింక్ట్ వచ్చేస్తుంది. సర్వైవల్లోకి పుష్ చేయకూడదు ఎవరిని, నేను చావు బ్రతుకుల మధ్య అనే దానికి తీసుకురాకూడదు. సో చాలామంది దాన్ని కవరప్ చేసుకోవడానికి, నా ఎమోషన్ని కవరప్ చేసుకోవడానికి 4 డొనేషన్లు చేశాను, లేకపోతే నేను చెట్ల మధ్యలో తిరిగాను, ఇవన్నీ ఒక మెథడ్ అనుకుంటారు. నువ్వు చెట్ల మధ్యలో తిరిగిన, అడవిలో పెరిగిన, ఓన్లీ ఆక్సిజనే పీలుస్తూ బతికినా నీ ఎమోషన్ కంట్రోల్ లేకపోతే యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎన్ వైల్డ్ యానిమల్. సో అందుకని ఎమోషనల్ కంట్రోల్ని పైన బ్యాండేజ్లు అంటించి సాల్వ్ చేయలేము. అంతా మంచిగా ఉంటారు వాళ్ళు, చాలా ప్రొఫెషనల్లీ వెరీ వెరీ గుడ్, వాళ్ళు 2-3 పిల్లల్ని దత్తత తీసుకుని ఉంటారు, ఒక అనాథాశ్రమం నడుపుతుంటారు, లేకపోతే ఎవరికైనా డొనేషన్లు ఇస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. బట్ సడన్గా వాళ్ళ కోపం స్పర్ట్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాదు. చాలామంది ఉన్నారు పిల్లలు అట్లా, కోపం వస్తే సామాన్లు పగలగొట్టడము, అవి చిన్నప్పటి నుంచి బిల్డప్ అవుతూ వస్తాయి. అండ్ ఒక్కసారి ఏదైనా అన్కంట్రోలబుల్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ మెథడ్ని తెలుసుకోరు. దట్ ఒకవేళ కోపం వచ్చింది, నేను ఏదైనా తప్పు చేయాలనుకున్నాను, ఏదైనా అరవాలనుకున్నాను, చంపాలనుకున్నాను, చంపేసుకుందాం అనుకున్నాను, దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది తెలియదు. సో నేను సింపుల్గా ఒక మెథడాలజీలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి క్రిటిసిజం తీసుకోలేని గుణం ఆర్ ట్రబుల్ వస్తే ఫేస్ చేయలేని గుణం డేంజరస్ గుణం. మనకిప్పుడు ఏదైనా సరే క్రిటిసిజం తీసుకోగలగడం రావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రిటిసిజము కొంతమందికి లొకేట్ చేసి పెడతారు. బయట ఎవరైనా నాకు కమెంట్లు పెడితే ఓకే, ఇంట్లో వాళ్ళే చేస్తే అనేటట్టు వస్తుంది. ఎక్కడైనా మైండ్ ఒక్క చిన్న లూప్ హోల్ దొరికితే అందులోకి వెళ్ళిపోతుంది. సో అందుకని ఒక్కళ్ళ కోసం నా జీవితాంతం నమ్మి ప్రేమించానండి, వాడు మోసం చేశాడు, నా సొంత తల్లి ఇలా నన్ను చీట్ చేసింది, ఈ టైప్లో అన్ఇమాజినబుల్గా ఒక పిక్చర్ తయారు చేసుకుని అందులోకి మైండ్ పంపిస్తారు. సో అక్కడి నుంచి వస్తుంది. సో ఫస్ట్ ఈజ్ ఏదైనా స్టాండర్డ్ రూల్, టూ మచ్ ఆఫ్ ఎమోషన్లోకి వెళ్ళను. క్రిటిసిజం కానీ, లేకపోతే ఎవరైనా నన్ను తక్కువ చేసి చూడడం కానీ, వీక్నెస్ కానీ, నా లోపల ఉండే ట్రబుల్స్ని కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా చూపిస్తే దట్ ఈజ్ హిజ్ పర్సనాలిటీ నాట్ మీ అనేది తెలుసుకోవడం నేర్పించాలి పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా. దట్ ఎనీ క్రిటిసిజం ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అంతకు మించి ఎక్కువ నా మైండ్ ఆలోచించదు అనేది నేర్చుకుంటే ఇలాంటివన్నీ సాల్వ్ అవుతాయి. 1. సెకండ్, కెమికల్ ఇంబ్యాలెన్సెస్. మైండ్లో ఎప్పుడైతే కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో, లాంగ్ టర్మ్ సెరటోనిన్ కానీ, లాంగ్ టర్మ్ మన ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ కానీ, పాజిటివ్ హెల్దీ హ్యాపీ హార్మోన్స్ కనుక ప్రొడ్యూస్ కాకపోతే ఎంతసేపు వీఆర్ లివింగ్ ఇన్ దట్ స్ట్రెస్ అండ్ సర్వైవల్ మోడ్, నేను లోపల ఒక టైప్ ఆఫ్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అండ్ ప్రెషర్ బిల్డప్ అయ్యి ఇట్ విల్ బర్స్ట్ ఇన్ టు ఎనీవే. ఓకే, మనిషి నార్మల్గా ఇలా ప్రాబ్లం రాగానే వెంటనే ఆల్టర్నేటివ్ వెతుకుతాడు, వెంటనే ఆల్టర్నేటివ్. అది దేవుడు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొక ఫ్రెండ్షిప్, ఇంకొక రాంగ్ వేలో వెళ్ళిపోవడం కావచ్చు, వెంటనే ఆల్టర్నేటివ్ మైండ్ వెతికేస్తుంది. అండ్ ఇలా ఆల్టర్నేటివ్ వెతికినప్పుడు తప్పుదారి ఈజీగా కనిపిస్తుంది, తప్పుదారి తొందరగా. నాకు ఫుల్ ఆఫీస్లో స్ట్రెస్ బాస్ అంటాడు అని పక్కకి వెళ్ళి సిగరెట్ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. నిజానికి స్ట్రెస్కి సిగరెట్కి తాగడానికి సంబంధమే లేదు, కానీ
బాడీ మైండ్ విల్ మీరు అంతవరకు కూడా అవసరం లేదు. కొంతమంది ఇట్లా చైర్లో కూర్చొని ఇట్లా కాళ్ళు ఊపుతుంటారు, అవును. ఓకే, లేకపోతే ఇట్లా అంటుంటారు, లేకపోతే ఒకసారి ఇట్లా వేళ్ళు విరుచుకుంటుంటారు. ఇలా సమ్ కైండ్ ఆఫ్ పారా ఫంక్షనల్ హ్యాబిట్ బాడీలోకి వచ్చేస్తుంది. అది చిన్న స్ట్రెస్లు అయితే పోనీ వేళ్ళు విరుచుకుంటే ఎవరికి హాని లేదు కదా అనేటట్టు ఉంటుంది. అవి అక్యుములేట్ అయినప్పుడు ఈ పారా ఫంక్షనల్ హ్యాబిట్స్ ఎక్కువైపోయి దెన్ ఇట్ కెన్ టర్న్ ఇంటూ ఎనీ డేంజరస్. అందుకని ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ నా బాడీలో అవుతుందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఈరోజు ఈ 4-5 హార్మోన్స్ వెరీ ఇంపార్టెంట్. డోపమిన్ లాంటిది. డోపమిన్ అంటే క్విక్ ప్లెజర్ హార్మోన్. ఎక్కువ ప్లెజర్ బాడీకి ఇస్తున్నావు అంటే అది లేనప్పుడు నన్ను పిండేస్తుంది. సో టూ మచ్ ఈజీ ప్లెజర్కి వెళ్ళొద్దు. ఈజీ ప్లెజర్, నాకు రీల్స్ చూస్తుంటే ఈజీ ప్లెజర్, నాకు ఆ బాయ్ ఫ్రెండ్ నాతో మాట్లాడితే ఫోన్లో హాయిగా ఉంటుందండి, ఈజీ ప్లెజర్. ఫోన్ ఎత్తడం, మాట్లాడడం, చెప్పురా ఇంకా చెప్పురా అంటుండడం. సో ఇలాంటి ఈజీ ప్లెజర్కి వెళ్ళొద్దు. డోపమిన్ ఎప్పుడైతే ఫుల్లీ బర్స్ట్ అవుట్ అయిపోతుందో ఆర్ బర్న్ అవుట్ అయిపోతుందో దెన్ యువర్ బాడీ విల్ గో ఐ వాంట్ అనే క్రేవింగ్ వచ్చేస్తుంది. సో అందుకని డోపమిన్ని టూ మచ్గా ఈజీ ప్లెజర్ని అవాయిడ్ చేయండి. ఎ క్విక్ చాక్లెట్, క్విక్ సిగరెట్, ఈజీగా స్క్రీన్స్ చూడడం, ఎవరినైనా తిట్టి ఆనందపడడం, కమెంట్స్లో వీళ్ళందరూ బ్యాడ్గా పోస్టింగ్స్, ఆ సంబంధమే ఉంటుంది, వాడెవడో ఆమె ఎవరో కింద బూతులు తిడుతూ ఉంటుంది. నిజంగా కూడా వాళ్ళు వినరు, మారరు, వీళ్ళు మారరు, కానీ వీళ్ళు అలా బూతులు తిట్టడం వల్ల దే ఫీల్ నేనేదో చాలా గొప్ప పని చేశాను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ క్విక్ డోపమిన్ సర్జెస్. అది వెరీ వెరీ డేంజరస్. స్లోగా మైండ్ ఎంత బోర్ అయిపోతుందంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇంకేం లేదు నాకు ఎంటర్టైన్మెంట్కి అనే తొందరగా డిప్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక చిన్న పాజ్ సార్. 2 రోజులు 3 రోజులకు ఒకసారికి ఇళ్లల్లో ఉండేవాళ్ళు నేను చూశానండి. 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఏదో ఒక గొడవ. ఒకసారి అది వస్తువు కావచ్చు, ఎవరో ఒకరు దొరుకుతారు. పొరపాటు చేయకుండా ప్రతి జీవి ఉండరు కదా, ఎవరో ఒకరు దొరుకుతారు. గొడవ ఒక రోజు పెట్టి తిట్టి ఒక 2 రోజులు అలసిపోతారు. మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారేమో, కానీ ఎవరెప్పుడు సఫర్ అవుతారో తెలియకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అలర్ట్ ఉండాల్సి వస్తుంది. ఇజంట్ ఇట్ అ డేంజరస్ హ్యాబిట్? వెరీ డేంజరస్ అండి. ఇది ఒక మైండ్ సెట్ ఆఫ్ డామినేషన్. నేను ఏదో రకంగా నేను కరెక్ట్, నాదే రూల్, నాదే రైట్ అనే డామినేట్ చేస్తూ బ్రతుకు. అది హ్యూమన్ టెండెన్సీ. ఒక జాబ్లో హై పొజిషన్లోకి రావాలన్నా, లేకపోతే ప్రమోషన్ కొట్టేయాలన్నా, లేకపోతే డబ్బులు ఎక్కువ ఎందుకు డబ్బులు సంపాదించాలనుకుంటారు? నేను డామినేషన్, సొసైటీలో డబ్బుంటే అని ఒక డామినేషన్. నేను అందరికంటే ఎక్కువగా బ్రతకాలి, ఆర్ నేను మాట అంటే పడుండాలి అనే డామినేషన్ అనేది ఒక మానసిక రుగ్మత. వీళ్ళకి యాంగర్ రూపంలో నేను కరెక్ట్, నేనే చెప్పాలి, నాదే రైట్, నాది ఒప్పుకోవాలి, మీరంతా నాకు సరెండర్ అయిపోవాలి అనే ఒక డామినేషన్. అది గర్ల్ బాయ్ మధ్యలో ఉంటుంది, మనకు ఆఫీసులో సీనియర్స్ జూనియర్స్ మధ్యలో ఉంటుంది, స్కూల్స్లో కాలేజెస్లో బులింగ్ రూపంలో వస్తుంది. సమ్వే నా రైట్నెస్ని మీరు కరెక్ట్ అనుకోవాలి, నేను చెప్పిందే రైట్ అనే డామినేషన్లో వస్తుంది. వీళ్ళు దే ఆర్ కాన్స్టెంట్లీ ఆన్ దట్ ఆ ఫీడ్ అనమాట. నేనే కరెక్ట్, నా ఈగోనే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్. వాళ్ళకి రిలేషన్ ఏమవుతుంది, అయ్యో వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయేమో, ఎందుకు ఇంత హర్ట్ అవుతారు. అండ్ దానికి ఐఎమ్ 100% షూర్ వాళ్ళని లాజికల్గా బ్రేక్ చేయలేము. దే హ్యావ్ స్ట్రాంగ్ లాజికల్ హెడ్. దే సే నువ్వు ఇలా చేయడం కరెక్టా, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్టా, ఆ రోజు మీ నాన్న ఏమన్నాడు తెలుసా అని సమ్ నాన్ సెన్స్ కలుపుతారు. సో అందుకని లాజికల్గా వీళ్ళని బ్రేక్ చేయలేము. ఎలా బ్రేక్ ఓకే, వీళ్ళని కంపల్సరీగా ట్రైన్ చేయాలి. అండ్ ఆల్వేస్ యాంగర్ హెడ్ ఆన్ తీసుకోవద్దు. కోపం తగిలించామంటే పెద్ద హెడ్ ఆన్, డోంట్ టేక్ యాంగర్ హెడ్ ఆన్. ఎప్పుడు యాంగర్ ఉన్న వాళ్ళని ఒక మనకి రోగం వస్తే ఎలా చూస్తామో అలా పక్కకు జరిగిపోవాలి. ఎందుకంటే యూ కెన్ నెవర్ టేక్ యాంగర్ హెడ్ ఆన్. ఆర్ థ్రెట్ ఉండాలి, సివియర్ థ్రెట్. నేను యాంగర్ చూపిస్తే ఇక్కడ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని థ్రెట్ ఉన్న వాళ్ళు తగ్గుతారు. మనకంటే మన సీనియర్ మీద మనం అరవలేం. ఎందుకు, మనకు యాంగర్ వచ్చినా నా సీనియర్ నా జాబ్ బీకేస్తాడేమో అనే దాంతో ఆగుతాం. సో వెరీ ఇంపార్టెంట్, యాంగర్ అలా ప్రజెంట్ చేస్తుంది దట్ నా యాంగర్ నేను ఎంతవరకైనా తీసుకెళ్తున్నాను. సో ఇది డామినేషన్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఈగో మాట్లాడుతున్నంతసేపు బెటర్ కీప్ క్వైట్, బికాజ్ ఈగోలో వినలేరు. అండ్ ఈగో అలవాటు కాకుండా ఆపాలి. చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే ఆయన అరుస్తాడండి నేను సైలెంట్ అయిపోతాను అంటాడు. మీరు సైలెంట్ అవ్వడం వల్ల దాన్ని మీరు ఓకే అని యాక్సెప్ట్ చేసి పెంచుతున్నారు. సో నెక్స్ట్ టైం కూడా నేను అరిస్తే నోరు మూసుకుంటారు, నేను అరిస్తే వింటారు అనేటట్టుగా అయిపోతారు. సో దాన్ని దేర్ ఇస్ అ మెథడాలజికల్గా డీల్ చేయాలి. కంపల్సరీగా దాన్ని ఒకవేళ యాంగర్ వస్తే
దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ సివియర్లీ వస్తాయి అనేది చెప్పనన్ని రోజులు వాళ్ళ యాంగర్ చలామణి అవుతుంది. నాకు కోపం వచ్చింది, నేను ఇక్కడ అన్ని పగలగొట్టి వెళ్ళిపోయాను, నెక్స్ట్ టైం కూడా మీరు పర్లేదండి మీరు ప్లీజ్ అలా కోపం తెచ్చుకోకండి అంటే వినరు. ఓకే, నా కోపం వస్తే నేను ప్రతిసారి యాంగర్ చూపిస్తే వీళ్ళు నా కింద పడుంటున్నారు అనే దానిలోకి వచ్చేస్తారు. సో వెరీ డేంజరస్, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఒకసారి యాంగర్ వచ్చింది, దట్స్ ఎ విషం, దాన్ని అక్కడతో ఆపించాలి. అది అప్పుడు మీరు మాట్లాడితే లాజికల్గా అర్థం కాదు. డోంట్ గివ్ లాజిక్స్. యాంగర్ ఉన్నవాడికి లాజిక్తో పని లేదు. వాడికి స్ట్రిక్ట్ రూల్, స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి. ఈసారి ఇలా కోపం వస్తే దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ బిగ్. అమ్మో వీళ్ళు కొరకరాని కొయ్య అంటారు చూసారు, అట్లాగా ఇట్స్ అన్ ఐరన్ లాగ్. వీళ్ళని కొరకలేము, వీళ్ళని అరవలేము అనేది తెలిసిన రోజున తగ్గిపోతారు. అది రావాలి. అది రిలేషన్షిప్స్లో ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్. బికాస్ మనవాడు, మన హస్బెండ్, మన వైఫ్ అనే దాంట్లో ఉన్నప్పుడు చాలా కష్టం. బట్ దట్స్ హౌ యూ డీల్. నిజంగా అది బాగా ట్రామటైజింగ్ అయిపోతుంది, అది ఊరికే నార్సిసిస్టిక్గా అరుస్తూనే ఉన్నాడు. టఫ్ పీపుల్, డీల్ విత్ దెమ్ థరోలీ కంపల్సరీగా. లేకపోతే మీరు యాజ్ అ మనిషి చచ్చిపోతారు. అది పేరెంట్స్ పెద్దవాళ్ళు అయితే, ఇన్లాస్ పేరెంట్స్ ఎవరైనా సరే మీకు, అన్లెస్ ఇట్ ఈస్ నాట్ అన్ అబ్యూస్ టు యూ, దట్స్ ఓకే. వాళ్ళ కోపం వాళ్ళు అరుచుకున్నారు, దట్స్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ అన్ అబ్యూజ్, ఫిజికల్గాను ఎమోషనల్గాను, ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ అన్ అబ్యూజ్, స్టాప్ ఇట్. గట్టిగానే డీల్ చేయాలి. వాళ్ళకి ఎప్పుడు అంతే, ఎవరైతే దొరుకుతారో వాళ్ళనే కర్ర పట్టుకుని నుంచోగానే ఆగుతారు. మనకి ఎప్పుడు భగవంతుడు కూడా చెప్పాలి, ఆయుధం ఉంటుంది చేతిలో, నువ్వు ఎంత మంచి అయినా నేను మంచి, బట్ వెన్ యు ఆర్ ఇన్ అన్ యాంగ్రీ, యు ఆర్ బ్యాడ్ మోడ్, ఐ హ్యావ్ మై వెపన్. అది తెలిసిన రోజున వాళ్ళు చెయ్యరు అలా. అది చాలా సింపుల్. కానీ దీన్ని డీల్ చేసే దాంట్లో మనం ఎమోషనల్గా వీక్ అయిపోతాం. ఎందుకు చేస్తాము ఇలా, ఎంత చెప్తే ఏమవుతుంది, ఈ సంబంధాలు తెగిపోతాయేమో అనే దానిలోకి వెళ్ళిపోతారు ఎమోషనల్గా. చిన్న చిన్న కోపాలు తాపాలు అన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి. అది పెద్దగా అయ్యి ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ అబ్యూస్, డోంట్ టేక్ ఇట్. ఎందుకంటే మీరు తీసుకుంటుంటే మీరు పంచింగ్ బ్యాగ్ అయిపోయి ఎప్పుడూ తీయించుకుంటూ ఉంటారు, మీ మీద యాంగర్ తీస్తారు. సో డోంట్ అలౌ దట్. ఇలా యాంగర్ బౌట్ వచ్చినప్పుడు, ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన కేసులో కూడా సడన్గా కోపం వస్తే మా అమ్మ ఇలాగే చేస్తుందండి, కోపం వస్తే ఎప్పుడైనా గోడను కొడతారండి, లేకపోతే అన్ని గాజులన్నీ పగలు కొడతారు, ఫోన్లు ఎరగొట్టేస్తారు. నెవర్ అలౌ దట్. ఒకసారి అంతే సీన్. నీ కోపం వస్తే దట్స్ నాట్ ద వే యూ ఎక్స్ప్రెస్. దట్ ఈస్ నాట్ ద వే యూ ఎక్స్ప్రెస్. అంతే అది. నాకు కోపం వచ్చింది, నేను రెడ్ సిగ్నల్ నాకు నచ్చలేని దాటేలేను, ఐ విల్ బి ఫైన్డ్, ఫినిష్ అండ్ ఓవర్. మన కంట్రీలో అలా ఫైన్లు తక్కువ ఉన్నాయి, తప్పించుకుంటాడు, పోలీసు లేకపోయినా చూడరు కాబట్టి నడుస్తుంది. కరెక్ట్గా ఒకసారి ఇంటికి ఫైన్ వచ్చానండి, దెబ్బకి ఆగిపోతారు. ఆపోజిట్ రూట్ నుంచి వెళ్తూ మనని కోపంగా చూసేవాళ్ళని ఒక్కసారి ఆపండి, ప్రాపర్గా ఆగిపోతారు. సో పాయింట్ ఈస్, మనము సిస్టమ్ని కరెక్ట్గా తయారు చేసి ఆ సిస్టంలో రూల్స్ అన్ని కరెక్ట్గా పెడితే ఆ సిస్టంలో ఉంటారు. ఎప్పుడైతే సిస్టమ్ వీక్ అవుతుందో యూ విల్ బ్రేక్ రూల్స్. క్లియర్గా అది వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారంటే ఇద్దరికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ఇద్దరు ఆ రూల్స్కి తగ్గట్టుగా అబైడ్ అయి ఉండాలి. అలా లేని పక్షంలో ఒకళ్ళు డ్యామేజ్ అవుతారు, ఒకళ్ళు ఈజీ అయిపోతారు. ఎస్, డ్యామేజ్ అన్న పదం నుంచి ఇప్పుడు జరిగిన సినారియోసే తీసుకుందాం. టూ మెనీ చాయిసెస్ ఇన్ మ్యారేజ్. ఒక మ్యారేజ్ నుంచి ఇంకో మ్యారేజ్కి వెళ్ళిపోవడం, ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు నేను ఉండాలి. రీజన్ ఏదైనా కానివ్వండి, అవతల మనిషి అన్లెస్ అంటిల్ ఫిజికలీ ఎవ్రీడే హ్యారాస్ చేసి అతను పెద్ద ప్రాబ్లమే అవుతాయి కనుక చిన్న చిన్న వాటికో పెద్ద పెద్ద వాటికో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది పడలేదు, అతని తత్వం నాతో మ్యాచ్ అవ్వలేదు అని టూ మెనీ చాయిసెస్ ఇన్ టూ మెనీ మ్యారేజెస్ కూడా ఒక మనిషి తన మీద తను గౌరవం నమ్మకం కోల్పోయి ఛీ ఎండ్ చేసుకుంటేనే కరెక్ట్ నా లైఫ్కి అనే స్థితికి తీసుకొస్తాయా? అబ్సల్యూట్లీ తీసుకొస్తాయండి. మ్యారేజ్ అయిపోయి డైవర్స్ అయ్యి కొంచెం కోపం అవుతుంటే ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు అలాగే టార్చర్ పెడుతున్నారు, ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకొక ఆప్షన్కి వెళ్ళి, ఇదంతా మనం ఐ థింక్ వెస్టర్న్ నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, మన కల్చర్ని మనం పూర్తిగా వదులుకోలేకపోవడము, ఆ మధ్యలో సందిగ్ధతలు వస్తుంది. ఇక్కడే నేను ఇందాక చెప్పాను కదా, ఏ బుక్ ఏ షెల్ఫ్లో పెట్టాలో అని. అలాగే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఒకటి నేను ఐ వాంట్ టు బీ ఫ్రీ, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను అనే ఫీలింగ్. రెండు, సొసైటీ ఏమనుకుంటుందో ఏంటిది అనే ఫీలింగ్. ఈ రెండు ఒక చోటుకు వచ్చి స్టక్ అయిపోతాయి. అలా స్టక్ అయిపోయి నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అనుకునేవాడు హ్యాపీగా బతికేస్తారు, ఎట్లాగైనా ఎవరేమన్నా పట్టించుకోరు. అలా ఓకే, పూర్తిగా అలా అన్నా ఉండాలి. లేదా నేను ఒక రూల్ ఫాలో అయ్యాను, గుడ్ ఆర్ బ్యాడ్, శ్రీరాముడితోనే సీతాదేవి అనుకుని ఉండేవాళ్ళు ఉన్నారు.
ఈ రెండిటికి మధ్యలో ఉంటారు, వేర్ ఎమోషనల్లీ టూ మచ్ కనెక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. వీళ్ళంతా మీరు చూడండి, ఇట్లా సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ కూడా టూ మచ్ ఎమోషన్లో ఉంటారు. టూ మచ్ ఆఫ్ ప్రతి దానికి ఆవేశం, నువ్వు అర్థం చేసుకోలేవా, నువ్వు చేయలేవా, నేను నమ్మాను, ఈ టైప్లో ఫర్ ఎవర్ ఎమోషనల్లీ టర్మాయిల్లో ఉంటారు, ఆర్ టోటల్ డిప్రెషన్లో ఉంటారు. ఐదర్ ఎమోషనల్లీ అగ్రెసివ్ ఆర్ టోటల్ డిప్రెషన్. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి థాట్స్ ఎక్కువ వస్తుంటాయి అంటారు. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బ్యాలెన్స్ తెచ్చుకోవాలి లైఫ్లో. సో ఒక మ్యారేజ్ ఎప్పుడైనా బ్రేక్ అయింది ఫర్ అనివార్య కారణాల వల్ల, దాని తర్వాత వచ్చేది మాత్రం వెరీ వెరీ కేర్ఫుల్ ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య మేము చూసాం కాబట్టి కేసెస్, ఈ మ్యాట్రిమోనీ సైట్స్లో ఇలాంటి ప్లేస్లు ఎవరైనా డైవర్స్ అయిపోయిన లేడీ కానీ జెంట్ కానీ ఉంటే, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎయిమింగ్ ఎట్ దెమ్ దట్ ఈసారి మళ్ళీ డైవర్స్ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తాడు. సో అందుకని నేను ఎంత ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతానో చేసుకోగలను అనేవాళ్ళు ఎక్కువ మంది తయారవుతున్నారు. అండ్ ఆ ప్రొఫైల్ ప్లేస్మెంట్స్ కూడా సెకండ్ మ్యారేజ్ ఆర్ థర్డ్ మ్యారేజ్ ఇలా ఉన్న వాళ్ళకి ప్రొఫైల్ ప్లేస్మెంట్స్ కూడా హై ఛార్జెస్ పెట్టి, అండ్ ఆ ఛార్జెస్ ఇలాంటి ప్రొఫైల్ ఈమెకి ఇవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ప్రొఫైల్ తయారు చేసి దాన్ని ఎరగా వేసి అన్నీ బాగున్నాయి, నాకు చాలా నైస్, ఇప్పుడు దాంట్లో రాయడము కైండ్ ఆఫ్ పర్సన్ అంటే జోవియల్, హ్యూమరస్ అని రాసేస్తారు, ఏముంది రాయడం. బట్ అది రియల్ లైఫ్లోకి వచ్చాక అలా ఉండదు. కొన్ని ఒపీనియన్ డిఫరెన్స్ వస్తాయి, సరే 1-2 years ఏమో ఇలాగుంటుందేమో అని అడ్జస్ట్ అవుతారు. దాని తర్వాత ఇట్ బికమ్స్ హెవీ. సో ఇది 2-3 మ్యారేజ్లు చేసుకుందిరా, ఇది అందరిని వదిలేసిందిరా అనే పేరుతో వీళ్ళని టార్చర్ చేయొచ్చు అనే మైండ్ సెట్తో ఉంటారు. సో వన్ ఈజ్ దట్ మ్యాట్రిమోనియల్ ట్రాప్ అనమాట. సెకండ్ ఈజ్ ప్రాపర్గా ఫైనాన్షియల్ అండ్ ఈ ఎమోషనల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు రాగానే ఫస్ట్ థింగ్ మనము అవన్నీ పొలంలన్నీ కలిపేద్దాము, ఆస్తంతా ఒకటి చేసేద్దాము, దెన్ మనం ఇలా చేసేద్దామని ఏవో ప్లాన్ చెప్తారు. ఓ అవునా అని వీళ్ళు అమౌంట్ అంతా వేసేస్తారు. నాట్ ద ప్రాబ్లం. సో ఫైనాన్షియల్లీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లా చేసిన వాళ్ళకి. ఈ ప్రేమ దొరకడం కోసం ఫస్ట్ది బ్రేక్ అయింది, ప్రేమ దొరకడం కోసం వీళ్ళు ఎంత కిందకైనా వెళ్ళిపోతుంటారు, ఎంత కిందకైనా సరే, ఇంకా మొగుడు ఉంటే చాలే అనేటట్టుగా, వారు భార్య ఉంటే చాలే అనేటట్టు ఎంత కిందకన్నా వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి కూడా దిగిపోయే స్టేజ్కి వచ్చేస్తారు. అందరూ కాదు, ఐఎమ్ ష్యూర్ అందరూ కాదు, బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. సో అందుకని ఆ ప్రేమ కోసం బయట ఎక్కడో నాకు ప్రేమ దొరుకుతుందేమో అనే దానికోసం ఇంకా 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 కిందకి వెళ్ళిపోతాం. అండ్ ఏది జరిగినా ఎక్కడో చోట ఏదో ఒక డిస్కషన్లో ఆ మాట వస్తుంది, దట్ నిన్ను అందుకే మొదటోడు కూడా వదిలేశాడే, అందుకే నేను మొదటిది కూడా వదిలేసింది అనే స్టేజ్కి వస్తారు. అబ్సల్యూట్లీ ఏదో గొడవ జరుగుతుంది, ఆ గొడవలో ఇలా వస్తారు. దీంతోపాటు ఒక టైప్ ఆఫ్ షెల్లోకి వెళ్ళిపోతారు. విమెన్ అయితే ఇంకా స్పెషల్లీ ఒక డైవర్స్ అయిపోయాక ఒక షెల్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది స్ట్రాంగ్ లేడీస్, బ్రేవ్ లేడీస్ ఉంటారు, బట్ స్టిల్ కొంతమంది ఒక షెల్లోకి వెళ్ళి ఇది కూడా బ్రేక్ అయితే ఎందుకులే అని వాళ్ళు ఏం చెప్పినా కూడా వింటారు, ఏం చెప్పినా చేస్తుంటారు. సో దట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ట్రబుల్. అందుకే మేము ఈ రోజుల్లో ఈ మధ్యలో మీరు నమ్మరు, జాతకాలు చెక్ చేస్తున్నారని ఫేక్ జాతకాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దట్ తెలిసి ఆమె ప్రొఫైల్కి ఈ జాతకం సెట్ అవుతుందని తెలిసి ఇచ్చి ప్లాన్డ్గా చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎంత పక్కడబందీ ఉంటారంటే మీరు నమ్మరు, నేను చెప్తున్నాను కదా, యుఎస్లో ఉన్నట్టు, యుఎస్లో జరగగా ఏదో వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ ప్రాబ్లం అయినట్టు, ఈ అమ్మాయి చాలా మంచిది అన్నట్టు అలా ప్రొఫైల్స్ ఫ్యాబ్రికేట్ చేస్తారు. సో అందుకని వెరీ వెరీ కేర్ఫుల్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అండ్ సింపుల్. ఓకే, అట్ ద సేమ్ టైం మనం ఒకవేళ కనుక ఆ ఎమోషనల్ టర్బులెన్స్లో ఉంటే యూ విల్ అట్రాక్ట్ నెగిటివ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. యూ విల్ కీప్ ఆన్ అట్రాక్టింగ్ సచ్ పీపుల్. నేను ఇన్ని రోజులు మా నాన్న నార్సిసిస్టిక్ అండి, మా నాన్న నుంచి తప్పించుకొని పెళ్లి చేద్దాం అనుకుంటే మా హస్బెండ్ కూడా నార్సిసిస్టిక్ వచ్చాడండి అంటారు చాలామంది. అంటారు సో మెనీ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు దిస్, దట్ నేను అట్లీస్ట్ మ్యారేజ్ అయ్యాకైనా హాయిగా ఉంటాను అనుకున్నాను, హస్బెండ్ కూడా ఇలాగ వచ్చాడండి. బికాస్ యు ఆర్ అట్రాక్టింగ్ దట్ కాన్స్టెంట్లీ. ఇది యాజ్ ఎ డాక్టర్ నువ్వు అట్రాక్షన్ ఇవన్నీ చెప్తున్నావు ఏంటి అనిపిస్తే, బికాస్ ఐఎమ్ సీయింగ్ ఇట్ డైలీ. అయ్యో ఇది కాదమ్మా అని తలబట్టుకుని చెప్పిన వాళ్ళు వెళ్తారు అందులోకి. అంటే ప్రేమ కదా సార్, అంటే ఇష్టం కదా సార్ అని. అండ్ ఎంత దారుణంగా తయారవుతారంటే, ఒక మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయ్యి ఇంట్లో కూతురో కొడుకో ఒక 8th class 9th class ఉన్నాక ఆఫీసుల్లో వాళ్ళు కొలీగ్స్, బిజినెస్లో పార్ట్నర్స్ వాళ్ళే వీళ్ళని బయటకు తీసుకెళ్ళి అనవసరంగా ఆశలు చూపించి ఆ డబ్బులు ఇవి అవి అని ఇన్వెస్ట్ చేయించి, అండ్ ఎంత కట్ త్రోట్ ఉంటారంటే అసలు నువ్వు ఏమనగా
అయిపోయింది, నువ్వు ఎవరికి వెళ్ళి చెప్పుకోలేవు ఇప్పుడు అనే స్టేజ్కి తీసుకొస్తావు. నువ్వు ఎవరికి వెళ్ళి చెప్పుకోలేవు, నీకు ఆల్రెడీ 2 మ్యారేజ్లు అయ్యాయి, నువ్వు ఎవరికి చెప్తావు నా గురించి అనేటట్టుగా తయారైపోతారు. అండ్ దే ఆర్ సో లీగల్లీ సౌండ్ అండి, మీరు నమ్మరు, సో లీగల్లీ సౌండ్. లీగల్గా వాళ్ళకి ఏది చేస్తే, ఏ ప్రూఫ్ పెట్టుకుంటే, ఎలా చేస్తే నేను ఇందులోంచి తప్పించుకోవచ్చు అనే ప్లాన్తో వస్తారు కొంతమంది. బా, ఎందుకండి అంత ప్లానింగ్, అంత ఇన్వెస్ట్ చేసి ఎవరో ఒకరి లైఫ్ నాశనం చేయటం? వాళ్ళు ఏమనుకుంటారంటే నేను సెటిల్ అవ్వాలి ఫస్ట్, అండ్ దానికి వాళ్ళకు ఒక సాలిడ్ లాజిక్ ఉంటుంది. ఇప్పుడు కరుడు కట్టిన నేరస్తులకు కూడా వాళ్ళకి ఏదో లాజిక్ ఉంటుంది, దానివల్లే నేరం చేస్తారు. అట్లాగా ఎనీ రాంగ్ పీపుల్. మేము అందుకే చెప్తాం, ఇది కార్మిక దోషం రా, ఇది ఎలా తగులుతుందంటే నువ్వు ఇప్పుడు ఈ సీన్ తప్పించుకోవచ్చేమో, అక్కడ లెక్కేస్తాడు కదా, ఇట్లా తిప్పేస్తాడు నేను. సో బెటర్ డోంట్ గెట్ ఇన్ టు సచ్ థింగ్స్. ఎవరిని కూడా ఎలాగైనా మోసం చేసుకో, డబ్బులో ఏదో, కానీ మనిషిని మోసం చేయొద్దు. ఎమోషనల్గా వాళ్ళు నీతో బాండ్ అయిపోయి, ఒక అమ్మాయి తెలుసండి, ఇంట్లోంచి పారిపోయి పేరెంట్స్ని వద్దనుకుని ఇంట్లోంచి పారిపోయిన తర్వాత ఒక రైల్వే స్టేషన్లో కలుసుకుని కొంచెం ఒక 3 ప్లాట్ఫామ్లు దాటి వెళ్ళాక, 3 స్టాప్స్ దాటి వెళ్ళాక అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడండి. వాడు ఎటు వెళ్ళాడో తెలియదు. ఈ మా రోడ్డు మీద నైట్ నుంచుని ప్లీజ్ రారా అని ఫోన్ చేసినా కూడా నువ్వు వద్దు, నాకేమొద్దు పో అని ఫోన్ పెట్టేసిన వాళ్ళు. అంటే అమ్మ ప్లీజ్, నేను ఏం తప్పు చేసినా ప్లీజ్ క్షమించు నన్ను అని ఎంత చెప్పినా కూడా వెంటబడి కాళ్ళు పట్టుకుని బతున్నట్టు ఇట్లా తోసుకుని వెళ్ళిపోయినాను. సో పాయింట్ ఈస్, ఎమోషనల్గా అలా గుంజుకెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి ఏం ఆప్షన్ ఉండదు. అమ్మాయి అక్కడికక్కడే రైల్వే ట్రాక్ మీద పడిపోయి చచ్చిపోయారు. సో పాయింట్ ఈస్, ఎప్పుడైతే ఎమోషనల్లీ టూ మచ్ వెళ్ళిపోతామో దెన్ యు ఆర్ బౌండ్ టు డూ మిస్టేక్స్. అది మీ మీద మీకు కావచ్చు, ఇతరుల మీద కావచ్చు. సో టూ మచ్ ఎమోషనల్ డ్రామాలోకి వెళ్ళొద్దు. ఎప్పుడు లాజిక్ ఆన్ చేసుకొని ఆలోచించాలి. అంత సీన్ లేదు, లాజికల్గా ఉండాలి. కొన్ని నచ్చినవి ఉంటాయి, దాన్ని కాస్త ఎంజాయ్మెంట్ అండ్ కమ్ బ్యాక్. డోంట్ టూ మచ్ ఇండల్జ్. ఎప్పుడైతే అది టూ మచ్ అవుతుందో, ఇప్పుడు ఎవరన్నా ఒక ఏజ్ వచ్చాక ఎవరన్నా అబ్బాయిని ఇష్టపడతారు, అమ్మాయిని ఇష్టపడతారు, గుడ్, బాగుంది. యూ యూజ్ యువర్ లాజిక్. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్? నేను వర్కౌట్ చేసుకోగలనా? దానికి ప్రాపర్గా ఉంటాయా? నిజంగా ఆ మనిషి కరెక్టా కాదా? ఇది అందరికీ తెలుసుకోవాలి, అందరు తెలుసుకోవాలి. లేకపోతే మా దగ్గర ట్రైనింగ్ వచ్చిన మేము 5 నేర్పిస్తాం, ఎమోషనల్, ఫైనాన్షియల్ అండ్ స్పిరిచువల్. ఈ ప్లానింగ్ లేకపోతే వాళ్ళు ఎంతటి కష్టమైనా సరే ఈజీగా ఇరుక్కుపోతారు, ఎంతటి ఈజీనెస్ అయినా సరే ఇరుక్కుపోతారు. సో అందుకని డోంట్ ఈ తప్పు చేసి తప్పించుకుందాము, ఆర్ ఇలా జరిగిపోతే నా లైఫ్ అలా అయిపోతే ఇలా అయిపోతే బాగుంటుంది, ఎప్పుడూ వెళ్ళకండి అట్లాంటి. దురదృష్టవశాత్తు తల్లిని పిల్లలు, మొగుడిని భార్య, భార్యని భర్త, పిల్లలు తల్లిని నమ్మే పరిస్థితి కోల్పోతున్నాం. అలాగే ఉన్నాయి న్యూస్లో. పిల్ల వెళ్ళి ఇంకెవరితోనో కలిసి తల్లిని చంపేయటం. భర్తలని భార్యలు అయితే స్టాటిస్టిక్సే తీశారు. పాస్ట్ 10 yearsలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు హతమయ్యారు, భర్తల చేతిలో భార్యలు. అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా మన మైండ్ సెట్స్ మాత్రం ఇంతే ఉన్నాయి. అక్కడికి వెళ్ళినా కూడా భార్యతో ఇష్యూ ఉందో, పిల్లలు సరిగ్గా లేరనో, బ్రూటల్గా ఇక్కడికి వచ్చేయడం, అక్కడ ఆమె అదేమిటి వర్కింగ్ కాకపోయినా ఏ ఆధారం లేకుండా, అంటే నడి రోడ్డు మీద వదిలేసి వచ్చినట్టే దేశంలో. ఇట్లాంటి మైండ్ సెట్స్ తోటి డీల్ చేయడం ఎలా? ఇంత వరస్ట్గా మన మైండ్ తయారవ్వకుండా మనల్ని మనం ట్యూన్ చేసుకోవటం ఎలా? ఫస్ట్ అండ్ థింగ్ అంటే సెక్యూరిటీ ఈజ్ ఆల్వేస్. మన బాడీ ఫిజికల్ సెక్యూరిటీ, మెంటల్ సెక్యూరిటీ కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఆ సెక్యూరిటీని రాంగ్ ఫామ్ మనం తీసుకుంటాం. నా మొగుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే అని చెప్పి కనీసం ఇంట్లో ఏం ఫైనాన్షియల్ ట్రాకింగ్ అవుతుందో కూడా చూడరు చాలామంది. సో కంపల్సరీగా ఫైనాన్షియల్లీ విమెన్ కానీ మెన్ కానీ ఫైనాన్షియల్లీ దే షుడ్ బీ హ్యావింగ్ అవగాహన. అట్లీస్ట్ కంప్లీట్గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా కాదు, అట్లీస్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి. ఇది 1. సెకండ్ వచ్చేసి, ఎవరిని కూడా నేను ఒక గోడ మీద వాలుకుని నించున్నానంటే గోడ కూలిపోతే నేను పడిపోతాను అనే లాజిక్ తెలిసి ఉండాలి మనకి. నేను దేని మీదైతే టూ మచ్గా బెండ్ అవుతానో, ద లీనింగ్ మైండ్ అని, మన మైండ్ దేని మీదైతే వాలి ఉంటుందో ఆ వాలిన గోడ కూలిపోవచ్చు, నేను పడిపోవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. మా ఆయన తప్ప నాకు ఈ ప్రపంచం లేదండి అంటారు. ఓకే, అలాంటి వాళ్ళే మోసం చేస్తారు. సో అందుకని టూ మచ్ లీనింగ్ ఆఫ్ యువర్ మైండ్ యూ షుడ్ నెవర్ ఎంకరేజ్. అన్నీ బాగున్నాయి, వెరీ గుడ్,
అన్నిటిని ఎంజాయ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం నేను స్ట్రాంగ్గా నించుంటాను, నాకంటూ ఒక కెపాసిటీ ఉంది అనేది కూడా ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఓకే. థర్డ్ వచ్చేసి కొన్ని గ్రహస్థితుల వల్ల మేము చూస్తాము ఆ టైంలో ఇట్లా మారిపోతారు. అండ్ వాళ్ళు చేంజ్ అయింది ఎంత కర్కోటకంగా ఉంటుందంటే అసలు విషము పాములాగా అయిపోతారు. అసలు కాటేసినా వాళ్ళు జాలి కూడా ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోతారు. అంత ఘోరంగా తయారవుతారు. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. స్పిరిచువల్గా ఇంట్లోనే ఉండండి. కాస్తో కూస్తో ఒక మంచి మార్గం, ఒక భక్తి మార్గం ఉండండి. ఏది ఎమోషనల్ టూ మచ్ అవుతున్నా దాన్ని స్టెప్ డౌన్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. నాకు టూ మచ్ కోపం వచ్చింది, స్టెప్ డౌన్. ఒక చిన్న లవ్ ఫెయిల్యూర్ అయింది, ఇంకా వాడు ఆలోచించాలని సూసైడ్ చేసుకుంటారు. అంటే ఏమి కాదు. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఒకటి కాకపోతే ఇంకోటి. నిన్ను కోల్పోయినంత వరకు ఎవ్రీథింగ్ ఇస్ స్టిల్ దేర్. టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్. టేక్ ఇట్ ఈజీ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ అన్నిటినీ మనం కంట్రోల్ చేయలేం. అండ్ అన్కంట్రోలబుల్స్ అన్నీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్లో వస్తాయి. నేను ఎప్పుడు అంటుంటాను, ప్రతి మనిషి జీవితంలో 10 ఏళ్ళ గొప్ప పీరియడ్ ఉంటుంది. మీరు ఎంత గొప్పవాళ్ళ తీసుకోండి, వాళ్ళు 10 years. మీరు పెద్ద వాళ్ళ తీసుకోండి, ఆ 10 years షైన్ అవుతారు. జీవితం అంతా షైనింగ్ ఉంటుంది అనుకోకూడదు. ఎప్పుడు కూడా ప్రతి మనిషి జీవితంలో 9 గ్రహాలు 12 బాక్సులు ఉన్న అందులో కూడా వేసుకున్నా ఒక్క 10 ఏళ్ళు మాత్రమే నీ గొప్ప పీరియడ్ వస్తుంది. కొంతమందికి అది 1 year 4 years గ్యాప్ అట్లా రావచ్చు. కొంతమందికి అన్నీ టుగెదర్ రావచ్చు. కొంతమందికి ఫస్ట్ 10-12 years దరిద్రంగా ఘోరంగా రావచ్చు, తర్వాత గొప్పగా అవ్వచ్చు. సో లైఫ్ విల్ చేంజ్. డోంట్ వరీ దట్ నా లైఫ్ ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో అనే చోట ఎప్పుడు ఆగద్దు. మ్యాక్సిమం 100 ఏళ్ల జీవితంలో 10 ఏళ్ళే గొప్పగా ఉంటాయి. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, వాడు తక్కువ తెలివిగా ఉంటాడు, చదివేసుకుంటాడు, ర్యాంకులు తెచ్చేసుకుంటాడు, తర్వాత డిప్. మీరు కావాలంటే బ్యాక్ వెళ్ళి చూడండి, 4th క్లాస్లోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఏమవుతారు చూడండి. చెక్ చేసుకోవాలంతే. దీస్ ఆర్ ఆల్ రియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. కొంతమంది 60 yearsకి స్టార్ట్ అయ్యి టకటక ఆస్తులు కలిసి వస్తాయి, పేరు కలిసి వస్తుంది, డబ్బు వస్తుంది, పాలిటిక్స్లోకి వెళ్తారు. యూ విల్ నెవర్ నో లైఫ్. అందుకే అంత అన్ప్రెడిక్టబుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. డోంట్ లూజ్ దిస్ అండ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలియక ఒకళ్ళ మీద ద్వేషం పెంచుకుని సొంత తల్లి, కొడుకు, కూతురు చంపైనా సరే అదొక టైప్ ఆఫ్ ఎమోషనల్ నేను తీర్చుకోవాలనే దాంట్లో ఉంటే అవుట్. లైఫ్ ఇస్ నువ్వు చేతులారా అందరి జీవితాన్ని ఎరేజర్ పెట్టి తుడిపేసినట్టు అయిపో. అంతే. ఇష్టం లేదా వదిలేయి, లేదు చంపద్దు అన్న ఆ బ్రుటాలిటీని నీలో నువ్వే ఆ బ్రుటాలిటీని చంపేసే అనేది మీరు చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, దేన్ని అతిగా ఇష్టము అతిగా ద్వేషము పెంచుకోదు. మనసు చేసేది ద్వంద్వము అంటారు. ఓకే. ఆ ద్వంద్వములో సంథింగ్ మీరు ఇప్పుడు ర్యాండమ్గా ఇక్కడ లోపలికి ఎవరు రాగానే వీడు నా మైండ్లో మంచివాడు కాదు అని డివైడ్ అయిపోతుంది. న్యాచురల్ టెండెన్సీ అది మైండ్కి. నాకు ఏమైనా టీ కాఫీ తాగకూడదు, తాగొచ్చు, అన్ని ఇలా డివైడ్. ద్వంద్వము అంటారు మనసు. నచ్చినది వస్తే ఇంకా కావాలనిపిస్తుంది, నచ్చనిది వస్తే నాకు అసలు ఎందుకు వచ్చిందని, నా లైఫ్ ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. ఎయిదర్ అగ్రెషన్ ఆర్ డిప్రెషన్ ఈజ్ అ క్వాలిటీ ఆఫ్ మైండ్ ఇఫ్ యూ లీవ్ ఇట్. అందుకే మైండ్ అలా మనవాళ్ళు మైండ్ ఆపురా, మనసు ఆపురా. మనసు టూ మచ్. ఏది పెట్టు, మీరు నమ్మరండి, ఏది పెట్టు. ఇప్పుడు 1 kg జిలేబీ పెట్టండి, చేదుగా ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ 4 రోజులు మళ్ళీ తింటాం. మైండ్ హ్యాస్ దట్ కెపాసిటీ. మనం ఏది ఎక్కువగా తినలేము, కానీ తినాలనిపించేటట్టు చేస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ని ఆ ద్వంద్వములో పోనివ్వకుండా బ్యాలెన్స్లోకి తీసుకురాడు. ఏది టూ మచ్ వద్దు. అటు ఫెమినిజం టూ మచ్ వద్దు, ఇటు మేలిగో టూ మచ్ వద్దు, అటు ఇండియన్ అని టూ మచ్ వద్దు, అటు అబ్రాడ్ అని టూ మచ్ వద్దు. ఏది టూ మచ్ వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కారంగా టూ మచ్ వద్దు, స్వీట్ టూ మచ్ వద్దు. ఆ బ్యాలెన్స్ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అది మైండ్కి అలవాటు చేయాలి. ఎందుకు ఇంత టూ మచ్ చేస్తున్నా? చాలామందిని చూస్తాను అట్లా. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఎవరో సినిమా ఆర్టిస్ట్ వస్తాడని చెప్పి తొక్కిసలాట్లో చచ్చిపోతున్నారు. ఎందుకంత టూ మచ్ అనిపిస్తుంది? అవసరం లేదు, ఎందుకెళ్ళి చూడాలి ఆ టైంలో. ఇష్టం ఉంది, ఓకే, వెరీ గుడ్, ఇంకోరోజు చూడొచ్చు కదా. సో అందులో అంత ఏదైతే మనము టూ మచ్గా వెళ్ళిపోతామో అక్కడ డిజాస్టర్స్ జరుగుతాయి. నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిదండ్రిని చంపైనా వచ్చానని అంటే, ఒరే నువ్వు తల్లిదండ్రిని చంపేసి వచ్చినా నేను ఎంకరేజ్ చేస్తానంటే వాడు నిన్ను చంపడానికి కూడా రెడీ ఉంటాడు. సింపుల్, అది చాలా ఈజీ. ఇది లాజికల్గా మైండ్ సమ్టైమ్స్ బ్యాడ్ కేతు పొజిషన్లోనో, బుధుడు వీక్ ఉన్నప్పుడు, గురువు బ్యాడ్ ఇట్లాంటి టైంలో వస్తాయండి.
అగైన్ యు ఆర్ సేయింగ్ అందుకే స్పిరిచువల్లీ ఇంక్లైన్ ఉండాలి. ఆ బ్యాడ్ తగ్గుతుంది అంటారా సార్? అబ్సల్యూట్లీ, అట్లీస్ట్ అర్థమవుతుంది, ఆ పర్సంటేజ్ తగ్గుతుంది చాలా. అందుకోసమే మనకు ఎప్పటి నుంచో చెప్పారు, చిన్న ఏదైనా మామూలు శ్లోకాల రూపంలో చెప్పేసారు, శ్లోకం చేసుకో, పొద్దున్న లేవగానే నేను చాలా థ్యాంక్ఫుల్ టు భూమి మీద కాలు పెడుతున్నాను, థ్యాంక్ఫుల్ కరాగ్రే వస్తే లక్ష్మి అని చెప్పి థ్యాంక్ఫుల్ చెప్పుకో. అండ్ మంచిగా ఉన్న లైఫ్ని హ్యాపీగా పాజిటివ్గా ఉంచు, ఏదున్నా పాజిటివ్గా ఉంచు. 4 అట్టిపళ్ళు పెట్టు ఒక ఆవుకి, నువ్వు ఏదోటి ఇస్తూ పో, నీ దగ్గర ఎక్కువ ఉందిరా ఇవ్వు. యజ్ఞదాన తపము అని చెప్తాం. యజ్ఞము చాలా ఎక్కువ ఉంది, అందులో కొంచెం వేసాం. దానము నాకు తెలుసు నేను 2 ముద్దలు తినగలనని, అయినా ఒక ముద్ద పెట్టాను వేరేవాడికి. తపస్సు అన్నీ వదిలిపెట్టి యు గో ఇంటు తపస్సు. సో అవి చెయ్యగలగాలి మనము. ఇట్స్ సో ఇంపార్టెంట్, సో దట్ మన మైండ్ టూ మచ్ దేనికి అటాచ్ అయిపోయి. నేను చూశానండి, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ తర్వాత ఏదో నీట్ సమ్ ఎగ్జామ్ రాసి వాడికి ఆ మార్కులు రాలేదని సూసైడ్ చేసుకున్నాడు. అది టూ మచ్చే. మార్కులకి ఇప్పుడు కాకపోతే నా లైఫ్ గోల్ అండి, నా అంబిషన్ అండి. ఏం కాదురా బాబు, అంబిషన్ ఫుల్ఫిల్ కాకపోవచ్చు, సో వాట్ డామిట్, ఏం కాదు, వ్యాపకం ఉంటూ అంతే. ఎందుకంటే అందరం పోయేటోళ్ళమే ఎండ్. తొందరపడి దాన్ని ఏదో స్ట్రెస్ తీసుకుని, ప్రెషర్ తీసుకుని, అండ్ వర్స్ట్ డిసీజ్ టు ద మైండ్ స్ట్రెస్. టూ మచ్ ఎమోషనల్ డిస్ట్రెస్ ఈజ్ బ్యాడ్. 2 రకాల స్ట్రెస్లు, యూ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్. యూ స్ట్రెస్ పాజిటివ్గా వెయిట్ లిఫ్ట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి, చెమటలు పట్టించండి, పాజిటివ్ కెమికల్స్. డిస్ట్రెస్ టూ మచ్ ప్రెషర్, ఒక రబ్బర్ బ్యాండ్ లాగే తెగిపోతుంది, అలాగే ఎప్పుడు లాగద్దు మైండ్ని. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అందుకని ఎమోషనల్గా ఎప్పుడు టూ మచ్ అవుతున్నా యూ షుడ్ ట్రైన్ పిల్లల్ని. ఎందుకు అంత పరిగెడుతుంది నా మైండ్, ఐ విల్ పుల్ ఇట్ బ్యాక్, లెట్ మీ సీ ఎంతవరకు వెళ్తుందో. నీగో చెప్తుంది, వాడు అంత మాట అన్నాడురా నిన్ను, ఆఫ్టర్ ఆల్ భార్య ఎంత పని చేసిందిరా, అట్లా మైండ్ తయారైపోతుంది. అంతే, భార్య ఇలాగే ఉండాలి. యూ సీ దట్ డివిజన్, లైక్ డిస్లైక్, ఎస్ నో, ఇందులోకి వెళ్ళిపో. ఎప్పుడు అలా వెళ్ళకూడదు. నాకు ఇది ఇష్టం ఉండదండి అండి, చెయ్యి కొన్ని రోజులు, నీకు నచ్చందంటే చెయ్యి కొన్ని రోజులు, పర్లేదు. నీ గిన్నెలు నువ్వే కడుక్కో, నీ వంట నువ్వే చేసుకో, నువ్వు అన్నిటినీ నవ్వుతూ చూడు, ప్రతి కష్టాన్ని నవ్వుతూ చూడు. అలా చూడగలిగిన వాడు దే విల్ హ్యావ్ ఎ స్మూత్ లైఫ్. లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రెస్, ఎమోషనల్ డిస్ట్రెస్, అండ్ అది ఎటు పోదు. ఇక్కడ అంతసేపు ఆలోచిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదంటే అందరం కలిసి సామూహికంగా ఆలోచిద్దాం. సాల్వ్ కాదు, ఇక్కడ సమస్యని సాల్వ్ చేయలేము. అది ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. దాన్ని స్ట్రెస్గా పాజిటివ్గా చేస్తే దానికి నీకు ఆన్సర్ దొరుకుతుంది, నెగిటివ్గా చేస్తే తప్పుదారి దొరుకుతుంది. అండ్ తప్పుదారి స్మూత్గా ఉంటుంది, వెళ్ళేటప్పుడు గుచ్చుకుని చాలా ఘోరంగా గుచ్చుకుంటుంది. ఏముంది, ప్యాకెట్ ఓపెన్ చేసి సిగరెట్ కాల్చడం ఈజీ, దానివల్ల లంగ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇట్స్ వెరీ డేంజరస్. ఆ లంగ్ అయిపోయి మొత్తం దగ్గి ప్రాబ్లం వచ్చాక అంటే అది ఆపుకోలేకపోయానండి. సో దట్స్ వై యూ షుడ్ హ్యావ్ దట్ బ్యాలెన్స్. వెరీ ఈజీ. మన చేతిలో ఉన్న మైండ్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా అని వేస్ట్గా ఉండద్దు, ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలి అక్కడ. అందుకే నేను డెంటల్ డాక్టర్గా చెప్తుంటా, టూత్ లాగా ఉండాలి. టూత్ బయట నుంచి చాలా స్ట్రాంగ్, లోపల నరం ఉండి సాఫ్ట్గా ఉంటుంది. సో యూ షుడ్ ఆల్వేస్ బికమ్ లైక్ దట్. ఎనామిల్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. టూత్ అంత స్ట్రాంగ్గా ఉండాలి, ఓకే. అలాగే లోపల సాఫ్ట్గా ఉండాలి. హార్ట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్. మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి అంటారు. వండర్ఫుల్ సార్. మీరు మనుషుల్ని మేనేజ్ చేయడం ఎలాగో ఇలా చెప్తూనే ఉండాలి. తప్పకుండా, చాలా బ్రాడ్ విషయం కదా, సో మెల్లమెల్లగా వద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టుడే సార్. థ్యాంక్ యూ.